హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్టిక్ డేటా ఛానల్. మొత్తానికైతే ఐపీఎల్ 2026లో సన్ రైజ్ హైదరాబాద్ తన ఫస్ట్ మ్యాచ్ అయితే 65 రన్స్ తేడాతో గెలిచింది. మీ అందరికి తెలుసు. అండ్ ఇందులో సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ టాస్ ఓడిపోయింది. అలాంటి బ్యాటింగ్ వికెట్ మీద అండ్ ఈ ఐపీఎల్లో మెయిన్గా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారు జనరల్గా ఓడిపోతున్నారు. కానీ సన్ రైజ్ హైదరాబాద్ అయితే మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడైతే గెలిచింది. ఓవరాల్గా ఈ డీటెయిల్స్ అని చూసే ముందు వీడియోని లైక్ చేయండి. నిన్న విన్ ఎంజాయ్ చేసిన వారంతా అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్లో నెక్స్ట్ మ్యాచ్లో ఒక చేంజ్ చేయాల్సి వస్తే ఎవరిని చేయాలనుకుంటున్నారు, జస్ట్ మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి. అండ్ ఐపీఎల్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అయితే నిన్న టాస్ ఓడిపోయింది. అంతకంటే ముందు టీమ్ సెలెక్షన్ చాలా బాగా అయితే చేశారు. ఇషాన్ మలింగన్ తీసేశారు. అతడి ప్లేస్లో ఒక ఇండియన్ ప్లేయర్ శివాంగ్ కుమార్ని తెచ్చారు. సో శివాంగ్ కుమార్ మనకు తెలుసు, ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు. అండ్ అతని బౌలింగ్ అండ్ అతని బ్యాటింగ్ కూడా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఒక ఆల్రౌండర్. శివాంగ్ కుమార్ బౌలింగ్లో ప్రాక్టీస్ మ్యాచ్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అండ్ ప్రాక్టీస్లో కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అతన్ని తీసుకున్నాం అని చెప్పాడు ఇషాన్ కిషన్ కూడా. ఇషాన్ మలింగన్ పక్కన పెట్టేశారు. మొత్తం ఫారిన్ ప్లేయర్స్ ముగ్గురుతోనే వెళ్ళారు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ప్లేస్ చేశారు ఇషాన్ మలింగన్, లివింగ్ స్టోన్ని అండ్ హర్షల్ పటేల్ని. అండ్ ఈ బ్యాటింగ్ అవసరమైతే బ్యాటింగ్, బౌలింగ్ అవసరమైతే బౌలింగ్ తీసుకుందాం, ఎవరు వీలైతే వాళ్ళని అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకవేళ బ్యాటింగ్ కొలాప్స్ అయితే లివింగ్ స్టోన్ వచ్చేవాడు. సో బ్యాటింగ్ నడిచింది కాబట్టి లాస్ట్కు హర్షల్ పటేల్ ఆర్ ఇషాన్ మలింగ అన్నప్పుడు వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇషాన్ మలింగన్ తీసుకున్నారు. సో ఈ టీమ్ సెలెక్షన్ మాత్రం సూపర్ టీమ్ సెలెక్షన్. నిన్న బ్యాటింగ్లో సలీల్ అరోరాకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఇషాన్ మలింగ అంత బాగా బౌలింగ్ వేయలే కాబట్టి అతన్ని తీసేసి శివాంగ్ కుమార్ని తెచ్చారు. ముగ్గురు విదేశీ ప్లేయర్స్తోనే వెళ్ళారు. ఇంపాక్ట్ ప్లేయర్గా 4 విదేశీ ప్లేయర్ని తెచ్చారు ఇషాన్ మలింగని. సో ఈ విధంగా ఒకవేళ విదేశీ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తేవాలంటే ముగ్గురు మాత్రమే టీంలో ఉండాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే ఒక విదేశీ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తేవచ్చు. ఇది ఒక మాస్టర్ ప్లాన్. ఖచ్చితంగా నిన్న టీమ్ సెలెక్షన్ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేశాక ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎప్పట్లనే ఎప్పుడైతే వీళ్ళు పవర్ ప్లేలో కంప్లీట్గా ఆడతారో 90% మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అదేవిధంగా పవర్ ప్లే చివరి ఓవర్లో అయితే ట్రావిస్ హెడ్ అవుట్ కావడం జరిగింది. అప్పటికే డ్యామేజ్ చేశాడు. 46 రన్స్ 21 బాల్స్లో 6 4లు 2 6లు 219 స్ట్రైక్ రేట్. ట్రావిస్ హెడ్ ఆడితే మాత్రం ఈ రేంజ్లో ఆడతాడు. అతనికి ఎలాంటి అడ్డు ఉండదు. విచ్చలవిడిగా బ్యాటింగ్ చేస్తాడు, హిట్టింగ్ చేస్తాడు, డిఫెన్స్ ఆడడం అనేది అయితే ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న బ్యాటింగ్ వికెట్ మీద వర్కౌట్ అయింది. సో ఒక 46 రన్స్ కొట్టాడు అండ్ అదే హిట్టింగ్లో అవుట్ అయ్యాడు. సో డిఫెన్స్ ఆడడం అయితే ట్రావిస్ హెడ్ దగ్గర ఉండదు కాబట్టి ధాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో అతనైతే అవుట్ కావడం జరిగింది. అక్కడి వరకు అయితే అంత నార్మలే. అండ్ ఆ తర్వాత చూస్తే ఇషాన్ కిషన్ వచ్చాడు అండ్ అభిషేక్ శర్మ కూడా చాలా బాగా ఆడాడు నిన్నటి మ్యాచ్లో. 48 రన్స్ 21 బాల్స్లో కొట్టాడు. 4 4లు 4 6లు 229 స్ట్రైక్ రేట్. అంటే 100 బాల్స్కి 229 కొట్టాడు అనమాట. సో ఇది కూడా మంచి బ్యాటింగ్, ధాటిగా ఆడాడు. కానీ నిన్న ఒక క్యాచ్ మళ్ళీ మనకు ఫస్ట్ మ్యాచ్లో ఎలాగైతే హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ కాకుండా అతనికి అవుట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా క్లియర్గా ఒక స్టెప్ పడింది. అది ఒక స్టెప్ పడ్డాక వరుణ్ చక్రవర్తి అయితే తీసుకున్నాడు. సో డైరెక్ట్ అవుట్ ఇచ్చారంటే దానికి రివ్యూ కూడా తీసుకున్నారు. ఆ రివ్యూలో 4-5 రకాల యాంగిల్స్లో చూసి అది కరెక్ట్ క్యాచ్ అన్నారు. సో మీరు జనరల్గా చూసినా అదొక 1 స్టెప్ క్యాచ్లా కనిపిస్తుంది. సో అది ఆల్మోస్ట్ గల్లీ క్రికెట్లోనే అలో చేయం. కాకపోతే దాన్ని అన్ని విధాలు పరిశీలించి దాని ఫింగర్స్ కింద నుంచి ఉన్నాయని చెప్పి ఓవరాల్గా అయితే ఒక సర్ప్రైజ్. నేను నిజంగా అది నాట్అవుట్ ఇస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే అభిషేక్ శర్మ అప్పటికే 48 రన్స్తోని 21 బాల్స్లో ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. అతను నిన్న మంచి మూడ్లో ఉన్నాడు. బ్యాటింగ్లో ఇంకా చాలా ఎక్కువ రన్స్ కొట్టేవాడు, చాలా ఎక్కువ ధాటిగా ఆడేవాడు. 300 వరకు 250 వరకైనా స్కోర్ వెళ్ళేది. సో అక్కడి వరకు కూడా ఒక 14-15 స్ట్రైక్ ఎకానమీతో రన్స్ చేస్తున్నారు. అప్పటికే ఇంకా భారీ స్కోర్ అవుతుందని అనుకున్నాం. సో అతడు అవుట్ అయ్యాడు, ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. వెంటనే 3 వికెట్లు పడ్డాయి. మళ్ళీ ఒక బ్యాటింగ్ కొలాప్స్ అని చెప్పొచ్చు. కాకపోతే చేయాల్సిన డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారు ఓపెనర్స్. అప్పటికే చాలా భారీ రన్ రేట్తో రన్స్ కొట్టారు. అండ్ ఆ తర్వాత ముగ్గురు వరుసగా అవుట్ అయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఆ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్లో ఉన్నాడు, అనికేత్ వర్మ అవుట్ అయ్యాడు. సో హెన్రిచ్ క్లాసెన్ కూడా ఈ సందర్భంలో మెల్లిగా చూస్తూ ఆడాడు, తన సహజ శైలికి భిన్నంగా. అంటే అతడు హిట్టింగ్ చేస్తాడు, కాకపోతే మెల్లిగా ఆడుతూ. అప్పటికే రన్ రేట్ బాగుంది, కాకపోతే ఇన్నింగ్స్ని కంప్లీట్గా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో హెన్రిచ్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ ఇద్దరు కలిసి అయితే ఒక పార్ట్నర్షిప్ నమోదు చేశారు. లేకపోతే తక్కువ స్కోర్ వచ్చేది. ఇంకా హెన్రిచ్ క్లాసెన్ 52 రన్స్ 35 బాల్స్ 4 4లు ఒక 6 149 150 స్ట్రైక్ రేట్ అంటే ఇతనికి పిచ్ మీద చాలా తక్కువ. కాకపోతే అది రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్, అలా ఆడాల్సిన సందర్భం.
అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ కూడా తన మీద ఎన్నో విమర్శలు వచ్చాయి, ఇంకా టీం నుంచి తీసేయాలని చెప్పి. ఒక ఆల్రౌండర్ నితీష్ కుమార్, మంచి ఫీల్డర్, ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అతను ఇంకా ఆడుతున్నాడు. 39 కొట్టాడు 24 బాల్స్లో, 4 4లు 1 6. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఇది అని చెప్పొచ్చు నితీష్ కుమార్ రెడ్డి. నిన్న ఆడకపోయి ఉంటే మాత్రం బ్యాటింగ్ కొలాప్స్ చూసేవాళ్ళం. ఓపెనర్స్ ఆడారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెస్పాన్సిబుల్గా హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ ఇద్దరు కలిసి చివరి ఓవర్ల వరకు లాక్కొచ్చారు. అప్పుడు అవుట్ అయ్యాడు హెన్రిచ్ క్లాసెన్. అండ్ ఆ తర్వాత వచ్చాడు సలీల్ అరోరాకి మంచి ఛాన్స్లు అయితే ఇస్తున్నారు, కానీ ప్రెషర్కి మొదటి బాల్కే క్లీన్ బౌల్డ్ కావడం అయితే జరిగింది సలీల్ అరోరా. సో ఇతడు తనకి ఇచ్చిన ఛాన్స్లు వృధా చేసుకున్నట్లే. నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి ఇతనికి ఛాన్స్ రావడం కాస్త కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. మంచి పొటెన్షియల్ అయితే ఉంది, ఇంకా ఛాన్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను పర్సనల్గా. సో ఈ విధంగా ఇతను అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత హర్ష్ దూబే వచ్చాడు, మంచి బ్యాటింగ్ చేశాడు, 2 4లు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్. శివాంగ్ కుమార్ వచ్చాడు, ఒక మంచి బ్యాట్స్మెన్ శివాంగ్ కుమార్. నిజానికి అతడు ఒక 4 కొట్టాడు, అతనిలో హిట్టింగ్ ఉంది, అంటే అక్కడ బాల్స్ లేవు కాబట్టి ఒక 4 కొట్టి వెంటనే అవుట్ అవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చిన వారంతా అలా ఆడారు. సో ఓవరాల్గా అయితే 226 కొట్టారు, 8 వికెట్స్ పోయాయి. నిజానికైతే మనం 250 దాటుద్ది అనుకున్నాం, కానీ హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఆడారో అంత ఇన్నింగ్సే వీళ్ళిద్దరిది కూడా. సో వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్లో అలా దాన్ని కన్సాలిడేట్ చేయకపోతే మాత్రం ఒక 200 లోపే స్కోర్ ఉండేది, వాళ్ళు ఈజీగా చేసే అవకాశాలు కూడా ఉండేవి. సో వాళ్ళ బౌలింగ్లో అందరు బౌలింగ్లో ఆడేసి వాళ్ళ బౌలింగ్ చూస్తే వైభవ్ అరోరా, ముజర్ బానీ, సో సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అయితే కంప్లీట్గా వరుణ్ చక్రవర్తి నిన్న అతని బౌలింగ్లో విధ్వంసం సృష్టించారు. అతడు 2 ఓవర్లకే 31 రన్స్ ఇచ్చాడు. సో ఈ మధ్య వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అయితే డౌన్ అయిపోతుంది ప్రతి మ్యాచ్లో. సునీల్ నారాయణ్ ఒక్కడే కాస్త మంచి బౌలింగ్ వేశాడు. ముజర్ బానీ లాస్ట్లో వికెట్ తీశాడు, పర్పుల్ క్యాప్ కూడా వచ్చింది, 4 వికెట్ తీశాడు. సో ఓవరాల్గా వీళ్ళు బౌలింగ్లో అయితే పెద్ద ఇబ్బంది పెట్టలేదు. ఒక సునీల్ నారాయణ్ అండ్ ముజర్ బానీ వీళ్ళిద్దరు ఇబ్బంది పెట్టారు. వైభవ్ అరోరా కొన్ని బాల్స్ అయితే బాగా వేశాడు. సో మొత్తానికైతే 226 రన్స్ కొట్టారు. సో ఇక్కడ మంచి బ్యాటింగ్ వికెట్స్, ఐపీఎల్లో 220 కూడా చేస్తున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వీక్ ఉంది అని చెప్పి ఒపీనియన్ ఉంది కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి అని అనిపించింది. యాక్చువల్గా చేస్తారేమో అని కూడా కొందరు అనుకున్నారు. రహానే అండ్ ఫిన్ అలెన్ చాలా దాటిగా ప్రారంభించారు. అలెన్ అయితే ప్రతి బాల్ 4-6 కొట్టేస్తూ ఒక సందర్భంలో ఇతను 10 ఓవర్స్లో మ్యాచ్ కంప్లీట్ చేస్తాడా అనేంత భయపెట్టాడు. సో 28 రన్స్ జస్ట్ 7 బాల్స్లో కొట్టేశాడు. డేవిడ్ పైన్ మీద విరుచుకు పడ్డాడని చెప్పొచ్చు. సో డేవిడ్ పైన్ బౌలింగ్ అయితే నిన్న కక్లా వికలమైంది. సో అతడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, మనం కొంచెం బౌలింగ్ బాగానే వేస్తాడు అనుకున్నాం, కాకపోతే నిన్న ఫెయిల్ అయ్యాడు కంప్లీట్గా. సో ఫిన్ అలెన్ని హర్ష్ దూబే ఒక మంచి ఫ్లైటెడ్ స్లో బాల్తోని అతన్ని అవుట్ చేశాడు. సో అతడు కాస్త చూసుకొని ఆడి హిట్టింగ్ చేస్తే నేను ఇబ్బంది అయ్యేది ఎస్ఆర్హెచ్కి, కాకపోతే ప్రతి బాల్ 6 కొడదామని ఫిక్స్ అయ్యాడు నిన్న అతను. సో అది కొంత దూరం వరకు నడిచింది. 7 బాల్లలో 28 రన్స్, 4 4లు, 2 6లు, 400 స్ట్రైక్ రేటు. సో ఇతడు ఒక్కడు భయపెట్టాడు నిన్న. తర్వాత అంగరీష్ కూడా 52 రన్స్ కొట్టాడు, కానీ ముగ్గురిని రన్అట్ చేసి హెల్ప్ చేశాడు ఎస్ఆర్హెచ్కి. ఆ తర్వాత కెమెరూన్ గ్రీన్ రన్అట్ అయ్యాడు. అండ్ రింకు సింగ్ అంత బాగా ఏం ఆడలేకపోయాడు, కొద్దిసేపు నిలబడ్డాడు. కాకపోతే ఇక్కడ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి చెప్పుకోవాలి. డేవిడ్ పైన్ నిన్న టోటల్ కంప్లీట్ ఫెయిల్. నెక్స్ట్ మ్యాచెస్లో కూడా డౌటే ఇంకా, ఎందుకంటే ఇతను బౌలింగ్లో ఎలాంటి రిధమ్ ఇండియా పిచ్చెస్కి సూట్ కావట్లేదేమో బహుశా. సో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ హర్ష్ దూబే 2 ఓవర్లు వేశాడు, తన వంతు పాత్ర నిర్వహించాడు. అండ్ అభిషేక్ శర్మను పవర్ ప్లేలో బౌలింగ్కి తీసుకురావడం చాలా పెద్ద తప్పు. అతడి బదులు అప్పుడే శివాంగ్ కుమార్ని తెస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రెషర్కి గురయ్యేవారు, కానీ అభిషేక్ శర్మ ఒక్కటే ఓవర్లో 15 రన్స్ ఇచ్చాడు. నిన్న ఇంకొక బౌలర్ జయదేవ్ ఉనాడ్కడ్ 3 ఓవర్లో 21 రన్స్ ఇచ్చి ముగ్గురిని అవుట్ చేశాడు. సో ఇతను ఫెంటాస్టిక్ బౌలింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్ మీద ఇతన్ని తీసుకున్నారు, అది ఎందుకో ప్రూవ్ చేశాడు ఇతను. అండ్ శివాంగ్ కుమార్ గురించి చెప్తే ఫస్ట్ మ్యాచ్లోనే చాలా సూపర్ బౌలింగ్. సో ఇతను బౌలింగ్లో ఇంకా చాలా ఫీల్డింగ్ మిస్టేక్స్ అయ్యాయి, 2-3 4లు విడిచిపెట్టారు, క్యాచ్లు విడిచిపెట్టారు. సో ఫీల్డింగ్ మిస్టేక్స్ వల్ల అయితే ఓవరాల్గా శివాంగ్ కుమార్ బౌలింగ్ ఫిగర్స్ అయితే కాస్త ఎక్స్పెన్సివ్ కనిపిస్తున్నాయి, కానీ చాలా బౌలింగ్ వేశాడు, ఇబ్బంది పెట్టాడు. ఇతన్ని రెగ్యులర్గా ఆడిస్తే ఇంకా చాలా మంచి బౌలర్ అయితే అవుతాడు ఇతడు. అండ్ నితీష్ కుమార్ నిన్న స్పెషల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. 2 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు, జస్ట్ 17 రన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్తో నిన్న అద్భుతంగా ఆడాడు కాబట్టి ఇతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో చాలా స్ట్రాంగ్ మీమ్ అని చెప్పి కూడా చెప్పాడు మ్యాచ్ అయ్యాక. సో నేను ఎఫెక్టివ్గా కనిపించింది. ఇంకా మిగతా టీం మీద కూడా ఇలానే ఆడతారని మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. నెక్స్ట్ మ్యాచ్ వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం.